సో, ఇండిపెండెంట్ వుమెన్ ప్రస్తుతం వర్కింగ్ విమెన్ చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, వాటి నుంచి ఎటువంటి సొల్యూషన్స్ మనం తీసుకోవాలి? స్వతంత్రంగా తన కాళ్ళ మీద తాను నిలబడేటటువంటి ప్రతి మహిళ, ప్రతి యువతి ఫస్ట్ నేర్చుకోవాల్సిన 2 అక్షరాల పదం ఒకటి ఉంటుంది. నో. ఎప్పుడైతే ఒక మహిళ మీరన్నట్టు అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ని ఎలా తట్టుకోవాలి అనే కంటే ఏ సిచ్యుయేషన్ అయినా నేను తట్టుకోగలను అని ఫస్ట్ స్టెప్ ఇన్ టు దట్. అంతేగాని లోపలికి వచ్చిన తర్వాత మీరన్నట్టు హెరాస్మెంటో, కమిట్మెంట్సో, ఇంకోటో ఫేస్ చేస్తున్నప్పుడు సే నో. ఎప్పుడు ఉమెన్ నో చెప్తుందో తెలుసా? తన మీద తనకి విశ్వాసం ఉన్నప్పుడు, తన నాలెడ్జ్ మీద తనకి గ్రిప్ ఉన్నప్పుడు, తన నాలెడ్జ్ ఎంత ఉందో తనకు పూర్తిగా తెలిసిన రోజున షీ విల్ సే నో. ఎందుకంటే ఈ ఆఫీస్ కాకపోతే ఇంకొక ఆఫీస్ ఉందమ్మా, ఇంకొక ఆఫీస్ కాకపోతే ఇంకొక ఆఫీస్ ఉంది. ఈ దునియాలో ఆడది లొంగిపోయి బ్రతికే ఎంత నీచమైన స్థితి ఎక్కడా లేదు. అంటిల్ అన్లెస్ తన బలహీనురాలు అయితే తప్ప. నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావు? డబ్బు విషయంలో బలహీనంగా ఉన్నావా? లేకపోతే నువ్వు బయటికి వెళ్ళి బ్రతకలేననేటటువంటి భయం బలహీనతలో ఉన్నావా? ఈ రెండిట్లో ఏ బలహీనతలో ఉన్నావో నువ్వు నిర్ణయించుకో. నీకు నాలెడ్జ్ లేదు, ఇక్కడ లొంగిపోయి కళ్ళు మూసుకొని కూర్చున్నాను, సరే వాడేవో అడిగిందేదో తీర్చేస్తాను, పర్వాలేదు అనుకున్నప్పుడు నీకు నువ్వు చచ్చిపోయినావు ఆ నిమిషం. అంతే, మనస్సాక్షి ఒకటి. రెండవది, నేను బయటికి వెళ్ళినా కూడా నేను బ్రతకలేను, నాకు నాలెడ్జ్ లేదు అనుకున్నప్పుడు నువ్వు లొంగిపోయి బ్రతుకుతావు.